ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అన్నటువంటి శీర్షికన పల్లెటూరి వారు ఇంతకుముందు మాట మాట్లాడారు ఆ వీడియోలో. ఇప్పుడు పాట రూపంలో మీకు తెలియజేస్తున్నారు. ఒకవేళ భార్యాభర్తల్లో అనాలోచిత నిర్ణయం తీసుకోనడం మూలంగా వాళ్ళు ఏ విధంగా దుఃఖించవలసి వస్తుందో, ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు ఎందుకు కాదో ఈ పాట రూపంలో మీకు తెలియజేస్తానండి. ఇప్పుడు భద్రాద్రి కొండకు ప్రాణం లేదు, అక్కడ ప్రవహించేటటువంటి కిన్నెరసాని నదికి ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి నది ప్రాణం లేనటువంటి కొండను మాటి మాటికి ముద్దాడుతూ తన భర్తను తలుచుకుంటూ ఈ విధంగా దుఃఖిస్తోంది. ఆ కిన్నెరసాని నది ఏ విధంగా దుఃఖిస్తుందో ఈ పాటలో తొంగి చూడవచ్చు. యాడా ఉన్నావే నవ్వుల నా వెంకి, ఎట్లా ఉన్నావే మాటల మరుమల్లి, యాడా ఉన్నావే నవ్వుల నా వెంకి, ఎట్లా ఉన్నావే మాటల మరుమల్లి, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు, యాడా ఉన్నావే నవ్వుల నా వెంకి, ఎట్లా ఉన్నావే మాటల మరుమల్లి, ఏటిగట్టున వెంకిని చూడాలి, ఎంకి వడిలోనే వాలిపోవాలి, ఆడాడుతూ పాట పాడుతూ ఎంకి వడిలో నిద్రపోవాలా, ఆడాడుతూ పాట పాడుతూ ఎంకి వడిలో నిద్రపోవాలా, యాడా ఉన్నావే నవ్వుల నా వెంకి, ఎట్లా ఉన్నావే మాటల మరుమల్లి, పారేసెలయేరే నీళ్ళ స్నానాలు, కోకిలమ్మ పాటే కోటి దివెనలు, పారేసెలయేరే నీళ్ళ స్నానాలు, కోకిలమ్మ పాటే కోటి దివెనలు, గలగలమంటూ వెంకి నవ్వులా వెంకితోనే సాగిపోవాలా, గలగలమంటూ వెంకి నవ్వులా వెంకితోనే సాగిపోవాలా, యాడా ఉన్నావే నవ్వుల నా వెంకి, ఎట్లా ఉన్నావే మాటల మరుమల్లి. ఈ విధంగా దుఃఖించి దుఃఖించి ఏరులై పారుతోంది ఆ కిన్నెరసాని వాగు భద్రాద్రి కొండను చుట్టుముడుతూ. ధన్యవాదములండి.